హలో హాయ్ అండి అందరికీ. మేము కార్తీక మాసం సందర్భంగా ఎంతో విశిష్టత కలిగిన ఆలయానికి ఈరోజు వచ్చేసామండి. సుమారు ఇది 1000 సంవత్సరాల నాటి గుడి అండి. కాకతీయుల కాలం నాటిది. ఈ గుడి పేరు వచ్చేసి వీరభద్రస్వామి ఆలయం అండి. ఇది బొంతపల్లిలో మనకి జిన్నారం మండలం సంగారెడ్డి జిల్లాకి సమీపంలో ఉందండి. ఇది హైదరాబాద్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడిని దర్శించడానికి మనకి బస్ మార్గాలు కూడా ఉన్నాయండి. మనం డైరెక్ట్ పటాన్ చెరువు బస్ ఎక్కేసి అక్కడ దిగేసి మనం బొంతపల్లికి డైరెక్ట్ టెంపుల్కే బస్ మార్గాలు ఉన్నాయండి. అలా ఈజీగా చేరుకోవచ్చు. సొంత వెహికల్ ఉన్న వాళ్ళు కూడా గూగుల్ మ్యాప్ ద్వారా ఈ గుడిని దర్శించవచ్చు. ఈ గుడి 4 గుడి గోపురాలతో చాలా శోభీయమానంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇది ఎంతో విశిష్టత కలిగిన పురాతనమైన ఆలయం. ఎందరికో కోరికలు తీర్చిన ఆలయంగా పిలువబడుతుందండి. ఇక్కడ మనకి పరమశివుడు రుద్ర రూపంలో, వీరభద్రస్వామి రూపంలో మనకి దర్శనమిస్తాడండి. ఈ గుడికి వచ్చిన భక్తుల కోరికలందరినీ నెరవేర్చి వాళ్ళు చాలామంది కోరికలు తీరి ఇక్కడే వివాహం జరిగి ఇక్కడే సత్యనారాయణ స్వామి పూజలు జరిపించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ కార్తీక మాసం అంతా విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయండి. ఇంకొకటి, ఇక్కడ ఉగాదిలో జాతరలు కూడా జరుగుతూ ఉంటాయండి. స్వామివారి ఊరేగింపులు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఎవ్రీ ఇయర్ ఉగాది. ఇక్కడ వీరభద్రస్వామి సమేత భద్రకాళి ఆలయం కూడా ఉందండి గుడి వెనుక భాగంలో. ఇక్కడ ఎంతో విశిష్టమైన కోరికలు తీర్చే అల్లుబండ కూడా ఉందండి. మన ప్రమేయం లేకుండానే మన చేతులు ఆ బండ మీద పెడితే వాటంతట అవే కదిలినట్టయితే మన కోరిక నెరవేరుతుందని, వచ్చే సంవత్సరం వచ్చి మన కోరికను నెరవేరినందుకు స్వామివారికి మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలని ఇక్కడ వాళ్ళు విశేషంగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయ దర్శనం వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయ దర్శనాలు అయితే ఉంటాయండి. ఇక్కడ 9 శ్రీచక్రాలతో కూడిన భద్రకాళి ఆలయం కూడా స్వామివారి వెనుక పక్కన ఉంటుందండి. ఇప్పుడు నందిని చూశారు కదా, స్వామివారి రూపాన్ని చూడండి, ఉత్సవ రూపాన్ని. ఇప్పుడు అయ్యవారి నిజస్వరూపాన్ని చూడండి. ఈ గుడి లోపల ఫోన్ ఎలవ్ లేదండి, అందుకని కిటికీల నుంచి స్వామివారి రూపాన్ని మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. వీరభద్రస్వామి నిజస్వరూపం అండి. సరేనండి, మరి ఈ వీడియో మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.